Welcome to Weekend Exclusives. నిత్య జీవితంలో ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే జీవితమే ప్రయాణమైన జనరేషన్ ఇది. ముఖ్యంగా రాబోయే తరాలకు ఇది మరింత ముఖ్యం. అందుకే వారికి ఇప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ పై శిక్షణ ఇచ్చేందుకు ఏలూరు పోలీసులు వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఓపెన్ పార్క్ గా ఉన్న ప్రాంతానికి క్రాస్ రోడ్ అని పేరు పెట్టి పిల్లలకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా పార్క్ ని రూపొందించారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను మీ యాలి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటి ట్రాఫిక్ పార్క్ అనుకున్నారా? నిజమే. ఏదైతే భవిష్యత్తులో పిల్లలు పెద్ద అయిన తర్వాత డ్రైవింగ్ చేయాలంటే ముందు సిగ్నల్స్ మీద అవగాహన ఉండాలి. ఆ సిగ్నల్స్ అవగాహన కల్పించడం కోసం ఇక్కడ ఒక పార్క్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో ఈ పార్క్ని కళ్ళకి కట్టేలాగా ఆ యొక్క సిగ్నల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ పార్క్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి, అసలు ఈ పార్క్లో ఎటువంటి సిగ్నల్స్పై ట్రైనింగ్ ఇస్తున్నారు, అసలు పిల్లలు దీనిపై ఎటువంటి అవగాహన తెలుసుకుంటున్నారు, వాట్స్ ది స్టోరీ? ట్రాఫిక్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతుంటారు. కొన్ని డిజిటల్ క్లాసులతో వివరిస్తుంటారు. కానీ ఇలాంటి క్లాసులతో పూర్తిగా పిల్లలకు అర్థం కాకపోవచ్చు. ఈ క్రమంలోనే ఏలూరులో ట్రాఫిక్ పార్కులో క్రాస్ రోడ్స్ పేరిట ఒక పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ట్రాఫిక్ సిగ్నల్స్, సైన్ బోర్డులతో పాటు అన్నిటినీ అందుబాటులో ఉంచారు. ఏలూరు ఉన్నతాధికారుల ఆలోచనతో ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పార్క్ రూపుదిద్దుకుంది. కొన్ని రోజుల క్రితం ఓపెన్ జిమ్గా ఉన్న ఈ ప్రాంతానికి కొన్ని మార్పులు చేసి అందరికీ ఉపయోగపడేలా క్రాస్ రోడ్ పేరుతో సుందరమైన పార్కుగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి పిల్లలకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ పార్కులో ట్రాఫిక్ నియమాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా రోడ్డును రూపొందించారు. ఇందులో ట్రాఫిక్ సంకేతాలు, జీబ్రా క్రాసింగ్, మలుపులు, నిషేధ సూచనలు, అనుమతి గుర్తులు వంటి సూచనలన్నీ నేలపై గీశారు. అంతేకాదు ఈ క్రాస్ రోడ్ పార్కులో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. పిల్లలు ఆటలాడుతూ నేర్చుకునేలా ఈ శిక్షణా ప్రదేశాన్ని రూపొందించడంతో వారు ఆసక్తిగా పాల్గొంటున్నారు. వాహనదారులకు కూడా అవగాహన పెంచేలా ఈ పార్కు నిర్మాణం ఉందని అధికారులు చెబుతున్నారు. స్కూల్ పిల్లలు సైకిళ్లపై వెళ్తుంటారని, అలాంటి వారికి ట్రాఫిక్ పై అవగాహన కల్పించడం మంచిదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. పిల్లలకు ఈ క్రాస్ రోడ్ పార్కులో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా హెడ్ కానిస్టేబుల్ ను నియమించినట్లు తెలిపారు. లైన్స్ అవి క్రాసింగ్స్ లోనే మనం రోడ్డు క్రాస్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయకూడదు. చేస్తే జీబ్రా క్రాసింగ్ లైన్ లోనే మనం ఏం చేయాలి, రోడ్డు క్రాస్ చేయాలి. ఇంకేమిస్తుంది ఈ బోర్డు? హెచ్చరిస్తుందా, మ్యాండేటరీ తప్ప పాటించమని చెప్తుందా? ఇన్ఫర్మేషన్ ఏం చేయమని చెప్తున్నారు? ఆ లెఫ్ట్ సైడ్ బోర్డు చూడండి, ఏంటన్నది ఇప్పుడు ఎటు వెళ్ళాలి అని ఏం చెప్తుంది, చూపిస్తుంది. రెండు రోడ్లు ఉన్నాయి ముందు, మీరు ఎడమవైపు రోడ్డు వెళ్తే వెళ్ళొచ్చు, లేదా స్ట్రైట్ వెళ్ళొచ్చు అని తెలియజేస్తుంది. కనిపించడా కన్నా రండి. ఈ లైసెన్స్ వస్తే మీరు ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు. ఆ లైసెన్స్తో ఎలిజిబుల్. అర్థమైందా? ఇండియా ఒక లైసెన్స్ అనేది ఇండియా మొత్తానికి రూల్స్ అనేవి అన్నీ అక్కడ ఎలా ఉన్నాయి, ఒకే రకంగా ఉంటాయి. నువ్వు అండమాన్ వెళ్ళినా ఇదే రూల్స్ పాటించాలి, నెక్స్ట్ వచ్చి జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా ఇదే రూల్ పాటించాలి. అదేవిధంగా ఈ సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఇలాగుంటే దీన్ని బట్టి మీరు ఇచ్చేయాలి. స్కూల్ పిల్లలను ఆయా యాజమాన్యాలు ఇక్కడికి తీసుకువచ్చి ప్రాక్టికల్గా అవగాహన పెంచుతున్నారు. ఇలాంటి పార్కును ఏర్పాటు చేయడం సంతోషకరమని టీచర్లు చెబుతున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థినులు వీళ్ళు స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళు సైకిల్ మీద స్కూల్కి వస్తూ ఉంటారు, నడుచుకుంటూ వస్తారు. వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా రోడ్డు మీద సడన్గా దాటేస్తూ ఉంటారు, సైకిల్ ఎటు పెడితే తొక్కుంటూ వెళ్తారు. అలాంటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని నివారించడానికి మరియు ఫ్యూచర్లో వాళ్ళు నేటి వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి ఈ దశ నుంచే తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ పార్క్లో ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ మనకు మెయిన్ రోడ్డు మీద ఏ విధమైనటువంటి సిగ్నల్స్ రోడ్డు యూసేజ్ చేసేటప్పుడు వాడుకలో ఉంటాయి, అదే విధమైన సిగ్నల్స్ ఉంటాయి. మనం క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పేదానికన్నా ప్రాక్టికల్గా
ప్రాక్టికల్ ఫీల్డ్లో తీసుకొచ్చి చెప్తే దాని గురించి బాగా అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సిగ్నల్స్, అన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నలింగ్ ప్రకారం చెప్పుకుంటా దీనిని ఈ సిగ్నల్స్ చెప్పడానికి ఒక హెడ్ కానిస్టేబుల్ని డిప్యూట్ చేయడం జరిగింది. అతను వచ్చినటువంటి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క సిగ్నల్ ఏంటి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ ఏరియాలో వాడతారు అనేది ఒక 1 by 1 ఫీల్డ్లో చూపించుకుంటూ తీసుకెళ్ళి చెప్తారు. అంతా చెప్పి మొత్తం తిరిగిన తర్వాత అక్కడ ఒక మనకి చిన్న టెస్ట్ లాగా ఉంది, ఆ టెస్ట్ పెడతారు. దాంట్లో పాస్ అయిన అతనికి ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పి జస్ట్ ఇష్యూడ్ లైసెన్స్ అని చెప్పి ఒక ఫోటో ఫ్రేమ్ ఒకటి పెట్టడం జరిగింది. రోడ్డు సైన్ బోర్డులు ప్రత్యక్షంగా కనబడడంతో పిల్లలు ఉత్సాహంగా తెలుసుకుంటున్నారు. క్రాస్ రోడ్ పార్క్ కు రావడంతో ట్రాఫిక్ పై చాలా విషయాలు తెలుసుకుంటున్నామని పిల్లలు అంటున్నారు. పేరు హరిణి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా స్కూల్ నేమ్ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మా స్కూల్కి దగ్గరలో ఉందని చెప్పేసి మా ప్రిన్సిపల్ మేడం గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడ సిఏ గారు మాకు అన్ని ట్రాఫిక్ రూల్స్ని పాటించడం ఎలా ఉంటాయి అవన్నీ మొత్తం చెప్పారు. నాకు అక్కడ అవి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా నచ్చింది. దీన్ని సిఏ గారు మాకు చాలా బాగా చెప్పారు. దీన్ని లోపలికి డెప్త్గా వెళ్ళి చెప్పారు. సిగ్నల్స్ ప్రతిదీ లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళకూడదా, రైట్ వెళ్ళకూడదా, మేము అక్కడ ఎలా టర్నింగ్ తిరగాలి, రెడ్ గ్రీన్ ఆరెంజ్ ఇవన్నీ ఎలా చెప్పాలి అనేది మొత్తం మాకు చెప్పారు. నేను సిఏ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు జీసరణ్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ మా స్కూల్ దగ్గర ట్రాఫిక్ పార్క్ పెట్టారు. వీటి గురించి మాకు బాగా చెప్పారు. ఈ లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, ఎలా డ్రైవ్ చేయాలి, సిగ్నల్స్ గురించి వాటి గురించి చెప్పారు. మాకు చాలా బాగా అనిపించింది. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు జీవరాజ్ భూషణ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్. ఈ ట్రాఫిక్ పార్క్లో మాకు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ సిఐ గారు చెప్పారు. మేము ఎలా వెళ్ళాలి, యూటర్న్ ఎలా తీసుకోవాలి, బ్రిడ్జ్ ఎలా క్రాస్ చేయాలి, రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, సిగ్నల్స్ రెడ్గా ఉంటే ఆగాలి, ఎల్లోగా ఉంటే స్టార్ట్ చేసి ఉంచాలి, గ్రీన్గా ఉంటే వెళ్ళాలి అని ప్రతిదీ చాలా డెప్త్లోకి వెళ్ళి సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పార్క్ చూస్తే చాలా అందంగా ఉంది సార్. చెట్లతో పిల్లలు ఆడుకునేటట్టు చాలా బాగుంది సార్. ఆడుకునేటప్పుడు చాలా బాగుంది సార్. పోలీస్ అకాడమీ లాగా ఎలాగైతే ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయో అలాంటివి చాలా పెట్టారు సార్. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా బాగా నేర్చుకునేటట్టు జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి గారికి నా ప్రత్యేకమైన థ్యాంక్స్. ఈ పార్కు గురించి తెలుసుకున్న స్కూల్ యాజమాన్యాలు వారి విద్యార్థులను తీసుకువచ్చి ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి పార్కును నిర్మించి అందుబాటులోకి తెచ్చినందుకు టీచర్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఏం చేశాను? ఏ లైట్ వేసాను ఇప్పుడు మీకు? రెడ్ లైట్ అంటే ఏంటి? తర్వాత ఏం చేస్తారు? దేనికి స్టార్ట్? ఏంటి లాస్ట్ ఏంటిది? ఇప్పుడు ఏం చేద్దాం? ఇదేంటిది? స్పీడ్ దేనికి? స్లోగా మన స్పీడ్ స్ట్రైట్ రోడ్ అండ్ దెన్ కాబట్టి మనం ఎటు వెళ్దాం? రైట్కి వెళ్దాం. ఓకేనా? ఇదేంటిది? ఇది బెండ్ ఎల్ బెండ్ అంటారు. రోడ్ ఎలా ఉంటుంది అంటే అలా వెళ్ళి మళ్ళీ అలా తిరిగి అలా స్ట్రైట్ వెళ్ళిపోతుంది. అది బెండ్ కర్వ్ అంటారు. ఓకే, ముందు రోడ్డు బెండ్ ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఏ సైడ్కి ఉంది బెండ్? రైట్, దెన్ స్లైట్ రైట్, దెన్ స్ట్రైట్. ఓకే, ఈ లైసెన్స్ వస్తే మీరు ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు. ఆ లైసెన్స్తో ఎలిజిబుల్. అర్థమైందా? ఇండియా ఒక లైసెన్స్ అనేది ఇండియా మొత్తానికి రూల్స్ అనేవి అన్నీ అక్కడ ఎలా ఉన్నాయి? ఒకే రకంగా ఉంటాయి. నువ్వు అండమాన్ వెళ్ళినా ఇదే రూల్స్ పాటించాలి, నెక్స్ట్ వచ్చి జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా ఇదే రూల్ పాటించాలి. ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు మొదలు వాటితో చేసిన వస్తువుల విక్రయం, వినియోగానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. దీంతో జనారోగ్యానికి, పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుముప్పుగా మారింది.
ఒకప్పుడు పట్టణాల్లో మాత్రమే కనిపించే ప్లాస్టిక్ బ్యాగులు ఇప్పుడు పల్లెలు, పచ్చని పొలాలు, అడవులు, మారుమూల ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి. అలాంటి ప్లాస్టిక్ భూతానికి స్టీల్ బ్యాంక్ పేరుతో ఓ నియోజకవర్గ ప్రజలు ఎలా చెక్ పెట్టారో మీరే చూడండి. ప్లాస్టిక్ అది పర్యావరణానికి పెనుభూతంగా మారింది. పొద్దున లేచింది మొదలు పాల ప్యాకెట్ నుంచి రాత్రి డిన్నర్ ముగించే వరకు ప్రతిదీ ప్లాస్టిక్కే. ప్లాస్టిక్ క్యాన్సర్ కారకంగా మారి జీవితాలను కబళిస్తున్న సమాజంలో మార్పు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పొల్యూషన్ రహిత నియోజకవర్గమే లక్ష్యంగా కోహెడ కేంద్రంగా ప్లాస్టిక్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమరశంఖం పూరించారు. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా స్టీల్ బ్యాంకులను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. భవిష్యత్ పొల్యూషన్ రహిత పర్యావరణ హిత నియోజకవర్గానికి బాటలు వేసే దిశగా ముందడుగు వేశారు. ప్లాస్టిక్ వాడద్దు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులే వాడాలి, టిఫిన్ బాక్స్ లో నాన్ వెజ్, బట్ట సంచుల్లో కూరగాయలు తెచ్చుకోవాలి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇక ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా స్టీల్ బ్యాంకు వస్తువులు వినియోగించుకోవాలనే నినాదంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 276 మహిళా సంఘాలకు 2,54 లక్షల రూపాయల విలువైన స్టీల్ బ్యాంకులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, హుస్నాబాద్ పట్టణంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు దీనిని ఉపయోగించేలా ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని మహిళా గ్రామైక్య సంఘాల ద్వారా వీటిని నిర్వహించడానికి నిర్ణయించారు. దీంతో ఒకవైపు ప్రజారోగ్యానికి మేలు జరగడమే గ్రామైక్య సంఘాలకు కొంత ఆర్థిక వెసులుబాటు కూడా కలగబోతోంది. పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూతంగా మారిందని ఈ స్టీల్ బ్యాంకుతో తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని మహిళలు చెబుతున్నారు. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారంగా స్టీల్ బ్యాంక్ తీసుకురావడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలందరికీ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ద్వారా అందరికీ 39 సంఘాలకు హైరా మండల్లో 38 సంఘాలకు గాను అందరికీ అందజేశారు. దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్లాస్టిక్ నివారణని అనేది చేయాలని, స్టీల్ మొత్తం వాడాలని, టీ గ్లాసులు కానీ, ప్లేట్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ అన్ని రకాలుగా మహిళలు అనేది ఫస్ట్ యూజ్ చేస్తే అందరూ అలానే యూజ్ చేస్తారని అనుకుంటున్నాము. అందులో విఓఏలకు మేము అందరికి విఓఏలు మరియు ఎంఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి స్టీల్ ద్వారానే వాడుతున్నాము. ప్రతి ఒక్క ఎస్హెచ్జికి మేము అవగాహన కల్పించి చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి తీసుకొని వాడుకొని సేవా రుసుము కింద మాత్రం కొంచెం ఎంత అమౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. పెద్ద మొత్తంలో కాకుండా అలా అందరికీ సభ్యులందరికీ చేర్చి వాళ్ళందరికీ మేము అందించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా మహిళలందరి తరఫున మాకు పొన్నం ప్రభాకర్ ఈరోజు కోయడా మండలికి విచ్చేసిన గవర్నర్ గారు పొన్నం ప్రభాకర్ పిలుపు మేరకు గవర్నర్ గారు విచ్చేసి మాకు స్టీల్ బ్యాంకులు అందజేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థంగా మా ఎస్హెచ్జిలో కోయడా మండలంలోని ఎస్హెచ్జి మెంబర్స్కి స్టీల్ బ్యాంక్స్ అందజేయడం జరిగింది. మా గ్రామంలో ప్రతి శుభకార్యానికి మేము ఆ స్టీల్ బ్యాంకులు యూజ్ చేసుకొని తక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకొని మా గ్రామంలో మేము అన్ని శుభకార్యాలకు ఉపయోగిస్తాము. ప్రతి ఒక్క కుటుంబానికి చేరే విధంగా మేము అవగాహన కల్పిస్తాము. మా గ్రామంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన పొన్నం ప్రభాకర్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ప్లాస్టిక్ వ్యర్థాలను తెచ్చే సవాల్ను ఎదుర్కోవడానికి పరిష్కార మార్గంగా సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 499 గ్రామ పంచాయతీల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ అమల్లో ఉంది. ఇదిలా ఉండగా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 276 మహిళా సంఘాల ద్వారా స్టీల్ బ్యాంకు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే 82 చిన్న స్టీల్ బ్యాంకులు గ్రామ పంచాయతీల స్థాయిలో పనిచేస్తున్నాయి. తాజాగా కోహెడ మండలంలోని 39 విఏఓ
మెట్రోలకు పెద్ద స్టీల్ బ్యాంకులు విరాళంగా అందజేశారు. ఇప్పటికే హోటళ్లు, టీ స్టాల్ యజమానుల్లో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెంచేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా 34,000 స్టీల్ టీ గ్లాసులు 340 టీ స్టాల్స్ కు పంపిణీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఇటీవల కాలంలో గవర్నర్ గారి బంగ్లాలో ప్రపంచ మిస్ వరల్డ్కు సంబంధించిన పోటీల అతిథులను పిలిచినారు. ఆనాడు కూడా గవర్నర్ గారు ప్లాస్టిక్ రహితంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి మోతుగా కిస్తాగర్లు కావచ్చు, లేదా ఇతరత్ర చేతి వృత్తుల ద్వారా తయారైనటువంటి ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా మొత్తం వేదికతో సహా అన్ని రకాల వారు అక్కడ కార్యక్రమం చేసినారు. నేను చాలా కాలంగా నేను ఎమ్మెల్యే గెలిచే నాటికే సిద్దిపేటలో ఉన్న జిల్లా యంత్రాంగం, అడిషనల్ కలెక్టర్ గరిమా గారు కావచ్చు, డిపిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇంతకుముందున్న కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఆ జీవన్ ప్రశాంత్ పాటిల్, మను చౌదరి ఎవరైనా ఈ జిల్లా ఆదర్శంగా ఈ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. కానీ నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా అనారోగ్యం కావద్దు, అనారోగ్యానికి కారణమైన ప్లాస్టిక్ నిషేధం జరగాలనే ఆలోచనతోటి ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 340 హోటళ్లలో హోటల్కు 100 గ్లాసుల చొప్పున 34,000 గ్లాసులు ఇచ్చిన. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, హోటల్లో పోయి ఛాయ్ తాగితే ఆ స్టీల్ గ్లాసులనే తాగండి తప్ప ప్లాస్టిక్ గ్లాస్ తాగి మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా. ఇవాళ ఇచ్చే కిట్స్ దాదాపు రైస్ ప్లేట్లు 74,000 రైస్ ప్లేట్లు మన నియోజకవర్గంలో నుండి మహిళా సంఘాలకు ఇస్తాను. ఒక్కొక్కటి లెక్క పెడితే అంటే ఒక ఇచ్చే 74 ప్లేట్లు ఒక్కసారి తింటే 74,000 మంది ఒక్కసారి భోజనం చేసేంత స్టీల్ సామాగ్రి ఈ నియోజకవర్గంలో మన ఆరోగ్య రక్షణకు వస్తూ ఉంది. నేను ఇలా మా తండ్రి గారు కూడా ఎప్పుడు చెప్తున్నా, మా అమ్మ కూడా వచ్చింది, ఇలా మా అన్న మా అంతా కూడా ఉమ్మడి కుటుంబం. ఈరోజు మంచి పనికి సంబంధించి అన్ని రకాల ప్రోత్సహిస్తారు. ఆ విధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం తెలంగాణలోనే కాదు, నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహితంగా ఉండాలని అధికారులందరి చొరవతోటి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములై భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తా ఉన్నా. ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, కానీ క్లాసిక్స్ మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. అందుకే మనకు వింటేజ్ వస్తువులంటే అమితమైన ఇష్టం. ఆనాటి కార్లు, బైకులు ఎప్పుడూ సూపర్ స్పెషలే, ముఖ్యంగా కార్లు. అలాంటి కార్లను వినూత్న రీతిలో ప్రజలను ఆకర్షించేలా ఏర్పాటు చేశారు. మామూలుగా బిల్డింగ్లను టవర్లలా కడుతూ ఉండటం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం కార్లతోనే టవర్ నిర్మించారు. మరి ఆ వింటేజ్ కార్ టవర్ విశేషాలేంటో తెలుసుకుందామా? ఇప్పటి వరకు మనం వింటేజ్ కార్ల మ్యూజియంలను చూసి ఉంటాం. అయితే తొలిసారిగా కూడా బెంగళూరులో వింటేజ్ కార్లతో ఓ పార్క్ని ఏర్పాటు చేశారు. యలహంక ప్రాంతంలో 120 అడుగుల ఎత్తైన భారీ టవర్లో 9 వింటేజ్ కార్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. 1940 నుంచి 1980 మధ్య కాలంలో భారత రహదారులపై తిరిగిన ఈ కార్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉండడంతో వాటిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మెర్సిడీస్ బెంజ్తో పాటు కూడా అనేక కార్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మొత్తం 9 కార్లను భారీ ఇనుప స్తంభం మీద ఒకదానిపై ఒకటి అమర్చుతూ కూడా ఇక్కడ వచ్చే ప్రజలను అట్లాగే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ ఈ పార్క్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మానవుని జీవన ప్రయాణంలో జరుగుతున్న అభివృద్ధికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే ప్రతి వస్తువు అపురూపమే. ఆధునిక జీవన విధానంలో అధునాతన సౌకర్యాలతో జీవించే నేటి సమాజానికి దశాబ్దాల క్రితం అభివృద్ధికి బాటలు వేసిన ప్రతి వస్తువు ఆసక్తికరమే. నడకతో ప్రారంభమైన మానవుని ప్రయాణం నేడు విమాన ప్రయాణం వరకు చేరుకుంది. ఇలా మారుతున్న కాలంతో పాటు రవాణా వ్యవస్థలో ఇంకా ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎంత అభివృద్ధి చెందినా పాతకాలం నాటి వస్తువులంటే అందరికీ ఆసక్తే. బెంగళూరులోని వింటేజ్ కార్ టవర్ ప్రజలను, నగరానికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
1940 నుంచి 1980 వరకు రవాణా వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించిన కార్లను సేకరించిన బృహత్ బెంగళూరు మహానగర పాలికే ప్రదర్శనకు ఉంచింది. 2019-2020 సంవత్సరంలో ఈ వింటేజ్ కార్ టవర్ను ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడం, పర్యాటక ఆకర్షణ, రీసైక్లింగ్ ద్వారా పర్యావరణ సంరక్షణ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ టవర్ను బీబీఎంపీ రూపొందించింది. వింటేజ్ కార్ టవర్లో 9 కార్లను ఒకదానిపై మరొకదాన్ని ఉంచుతూ 120 అడుగుల భారీ టవర్ను రూపొందించారు. ఇందులో మెర్సిడెస్ బెంజ్ MB140, షెవర్లెట్ బెల్ ఎయిర్, ఆస్టిన్ 10, వోక్స్వ్యాగన్ BTL, ఫియట్ 1100, మెరిస్ మైనర్, హిందుస్థాన్ అంబాసిడర్, డాడ్జ్ కింగ్స్వే, స్టాండర్డ్ హెరాల్డ్ వంటి మోడల్ కార్లు ఉన్నాయి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కళాకారుడు కటూరి వెంకటేశ్వరరావు వ్యర్థాలతో రూపొందించిన ట్రాక్టర్, ఆటో, అంబాసిడర్ కారు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో LED లైట్ల కాంతులతో మరింత ఆకర్షణగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. యలహంక ప్రాంతంలో ప్రధాన రహదారికి పక్కనే ఏర్పాటు చేసిన ఈ వింటేజ్ కార్ టవర్తో పాటు కూడా నిరుపయోగమైన ఇనుప వస్తువులతో అంబాసిడర్ కార్ని, ఆటోని, ట్రాక్టర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రదర్శనకు ఉంచారు. స్థానిక ప్రజలకు ఇది ఒక ల్యాండ్ మార్క్గా తయారవగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక సెల్ఫీ పాయింట్గా కూడా ఏర్పడింది. మరీ ముఖ్యంగా కూడా భారత రహదారులపై రారాజుగా పేరు తెచ్చుకున్న అంబాసిడర్ కార్ మరింత ఆకర్షణీయంగా ఇక్కడ పర్యాటకులను అలరిస్తుంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏవెన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి. ఆరోగ్యకరమైన జీవనానికి పర్యావరణం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాని బాగోగులు మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. పట్టించుకోకపోవడం అటుంచితే ప్లాస్టిక్ వ్యర్థాలను, కాలుష్య కారకాలను విచ్చలవిడిగా పడేస్తూ ప్రకృతిని రోజురోజుకు నాశనం చేస్తూ వస్తున్నాం. ఇవన్నీ చూస్తూ వచ్చిన ఓ వ్యక్తి మాత్రం మనకెందుకులే అనుకోలేదు. పర్యావరణ పరిరక్షణకు ముందుకొచ్చాడు. బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి మరీ పర్యావరణ హితం కోసం కాళ్ళరిగేలా శ్రమిస్తున్నారు. ఆ ప్రకృతి ప్రేమికుడి గురించి తెలుసుకుందాం రండి. తన కళ్ల ముందే చెట్లు నరికి వేస్తుంటే ఆయన చూడలేకపోయారు. ప్లాస్టిక్ వినియోగంతో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుంటే అరికట్టలేకపోతున్నారంటూ లోలోన కుమిలిపోయిన ఆయన పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఉద్యోగం చేస్తూనే పర్యావరణ పరిరక్షణపై లక్షలాది మందికి అవగాహన కల్పించారు. అయితే ఉద్యోగం తన లక్ష్యానికి అడ్డు రావడంతో దానికి రాజీనామా చేసి అప్పటి నుంచి పూర్తి స్థాయిలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నల్గొండకు చెందిన సురేష్ గుప్తా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యం చేయడం కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. చేనేత వస్త్రాలు ధరించి జబ్బకు సంచి వేసుకుని సాదాసీదాగా పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఈయన వరంగల్ జూ పార్క్ కు వచ్చారు. జంతువుల సందర్శనకు వచ్చిన వారికి పర్యావరణంపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను రక్షించాలని, అడవులను కాపాడాలని కోరారు. రోడ్డుకి ఇరువైపులా చాక్లెట్ కవర్ కనిపిస్తే దాన్ని తీసి తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుంటారు. పర్యావరణ పరిరక్షణపై కనిపించిన వారందరికీ అవగాహన కల్పిస్తున్నారు. అయితే బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి 13 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషికి గాను మిట్టపల్లి సురేష్ గుప్తాకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్ ఛాంపియన్ అవార్డును అందజేసింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ ను వినియోగించడం వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ తాను దేశమంతటా పాదయాత్ర చేపడతానని సురేష్ గుప్తా చెబుతున్నారు. చెట్లు, అడవులను నాశనం చేయడం వల్ల మానవ జీవితాలను మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా హాని చేసిన వారం అవుతామని పాదయాత్రలో కలిసి వారికి హితబోధ చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం పనిచేస్తూ ఉన్నాండి. సో స్టార్టింగ్లో నేను పర్యావరణం అంటే కేవలం మొక్కలు నాటడము, ప్లాస్టిక్
లేదా వాటర్ కన్జర్వేషన్ అని పనిచేసేవాడిని. కానీ దాని తర్వాత నాకు అర్థమైంది ఇది ఒక 2-3 అంశాలకు ముడిపడి ఉన్నది కాదు, ఇది ఒక జీవన విధానంనే ఉల్టా ఉంది. మరి ఆ జీవన విధానాన్ని సరిచేసుకోవాలని పర్యావరణ పరిరక్షణలో ఈ 15 ఇయర్స్ నుంచి నా జర్నీ సాగుతూ ఉంది. సో ఈరోజు ఇక్కడ జూ పార్క్లో రాయల్ టైగర్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు, ప్రదర్శన ఉంది అంటే నల్గొండ నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. అంటే మీరు మీ పర్యటన అంతా ఎట్లా జరుగుతుంది? పాదయాత్ర చేస్తారా? ఈ ప్రచారం అంతా ఎట్లా చేస్తారు? నా పర్యటన అంతా కూడా బస్సులో, రైల్లో, ఫ్లైట్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా భారతదేశం అంతా తిరుగుతూ ఉంటాను. సో తిరిగి ఎక్కడ ఏ కార్యక్రమం అవుతున్నా అక్కడ పాల్గొని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సెన్సిటైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దానితో పాటుగా నేను వెళ్ళినటువంటి కార్యక్రమంలో ఎవరైనా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీస్ ఆచరిస్తుంటే, ఉదాహరణకి చేనేత వస్త్రాలు ధరించారు, లేదా స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేశారు, లేదా ఈవీ వెహికల్లో వచ్చారు, అట్లా ఏ చిన్న మంచి ప్రయత్నం చేసినా వాళ్ళని అభినందించి వాళ్ళకి బహుమానం ఇస్తూ ఉంటాను. అట్లా ఇప్పటి వరకు నేను ఒక 5 లక్షల మందిని అభినందించి బహుమానాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి గుర్తింపు వచ్చింది. 2016లో హరితమిత్ర అవార్డు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ప్లాంటేషన్ మీద ఎక్కువ చేస్తున్నటువంటి దాంట్లో అట్లా సమాజంలో వివిధ రకాల వ్యక్తులు మొక్కలు నాటేటటువంటి వాళ్ళల్లో ఆ విభాగంలో నాకు హరితమిత్ర అవార్డు రావడం జరిగింది. దానితో పాటుగా 2019లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ తెలంగాణ రాష్ట్ర పర్యావరణవేత్తగా వారి చేతుల మీదుగా హైదరాబాద్లో అవార్డు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 2021లో నేను చేనేత ఖాదీ వస్త్రాలని కూడా పర్యావరణంలో భాగంగా ప్రమోట్ చేస్తున్న సందర్భంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉత్తమ హ్యాండ్లూమ్ ప్రమోటర్గా నన్ను 2021 అవార్డు ఇచ్చి సత్కరించింది. దానితో పాటుగా నేను జీవ వైవిధ్యంలో కృషికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి కానీ తెలంగాణ స్టేట్ బెస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వర్గా వారు నన్ను గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా 2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర గ్రీన్ ఛాంపియన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇదండి ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి ABN.